హాయ్ గైస్, అయితే చాలా నుంచి చాలామంది రిపీటెడ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వాల్ డెకర్ గురించి. ఇది ఎక్కడ పర్చేజ్ చేసినారు, లైక్ ఎక్కడ కొన్నారు, ఎవరితో చేపించినారు, ఇలా చాలామంది రిపీటెడ్గా నాన్ స్టాప్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ రిక్వెస్ట్లో కూడా ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో ఈరోజు ఏంటంటే దీని గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మమ్మీ, ఈ సెలెక్షన్ ఎవరు ఇచ్చారే? అవునా? అయితే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో లైక్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాల్పేపర్ అనుకున్నాం, ప్లేన్ వాల్పేపర్. సో దీనికి సెట్ కాదు, మళ్ళీ ఎందుకో మొత్తం ప్లేన్ అయిపోతుంది అని చెప్పి మమ్మీ ఏంటంటే వుడెన్ ఆర్ట్ చేపిద్దాం ఏమన్నా అని చెప్పి, మమ్మీకి వినాయకుడు ఇంకా మ్యూజిక్ అనేది ఇష్టం. సో ఆ రెండు కాంబినేషన్లో అది నేర్పిద్దామని చెప్పి ఒక ఆర్టిస్ట్కి చెప్పినారు. సో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఒక కొన్ని డిజైన్స్ అనేవి మనకి మాన్యువల్ రూపంలో ఇచ్చారు, ఒక 10 to 15 టైప్స్. అందులో సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం కస్టమైజ్ చేపించినాం అనమాట. అంటే మన వాళ్ళకి పెద్ద ఉంది కదా, దీనికి తగ్గట్టు మనం ఇది చూస్ చేసుకున్నాం. ఇంకా చిన్నవి కూడా ఆర్ట్స్ అలా వాళ్ళు లైక్ ఏంటంటే సైజెస్ అని ఏంటంటే మన వాళ్ళని బట్టి చేస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు మొత్తం హాల్ మొత్తం వుడెన్ కలర్తో మొత్తం ఫిల్ అయి ఉంటుంది. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా లైటిష్ గోల్డ్ తోని వుడెన్ కలర్ ఉంటే లైక్ ఫ్లోర్ మార్బుల్ వాల్ అన్నిటికీ మ్యాచింగ్ అయ్యేలాగా పర్ఫెక్ట్ సింగానికి తీసుకున్నాం. అది మళ్ళీ వుడ్ తోనే చేస్తారు, ప్లైవుడ్ తోని చేస్తారట. ఇది పెయింటింగ్ చేస్తారట, వేరే పెయింటింగ్స్ వాడతారట. మాకు ఒక నియర్లీ 30,000 వరకు ఇది పడ్డది. సో ఇప్పుడు మేబీ కాస్ట్ డిఫర్ అవుతుండొచ్చు. ఇది ఎక్కడ తీసుకున్నాం అనేది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా, వాళ్ళ కాంటాక్ట్ అండి, వాళ్ళు మొత్తం మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.